హలో ఆల్, లాస్ట్ వీడియోలో ఇంట్లో కేదారేశ్వర వ్రతము ఎలా చేసుకున్నాము అన్నది చూపించాను కదండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు అందరం కలిసి శివాలయానికి అయితే వచ్చేసాము. ఫుల్ వర్షం అన్నాను కదా, సో పవర్ కూడా లేకపోయేసరికి జనం అయితే తక్కువగానే ఉన్నారు. లేకపోతే కార్తీక సోమవారం అంటే శివాలయంలో అస్సలు ఖాళీగా ఉండదు కదా, పవర్ లేదు, అదిగాక వర్షం పడుతూ ఉంది. అందుకని జనం అయితే తక్కువ ఉన్నారు. సో ఫ్రీగా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అమ్మ అయితే అక్కడ 365 ఒత్తుల్ని వెలిగించడానికి పెడుతూ ఉంది. 3 కుందుల్లో ఒకటి నాన్న, ఒకటి అమ్మ, ఒకటి నేను వెలిగిస్తాము. అంతా బాగానే చేసుకున్నాం, కానీ వర్షం పడకపోతే బాగుండిద్ది అని అనుకున్నాము ఈవినింగ్ అన్నా. కానీ వర్షం అయితే ఆగలేదు, పడుతూనే ఉంది. ధనుష్ ఏమన్నా ఏం చేస్తున్నారు అన్నట్లు చూస్తూ ఉన్నాడు. ఇంకా మా పూజ అంతా అయిపోయిన తర్వాత శివాలయంలో ఇంకా వస్తూ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఫస్ట్ నానమ్మ వాళ్ళైతే ఇలా చేసుకున్నారు పూజ. పెద్దామిడి కదా, అయినా కానీ అన్నీ చక్కగా చేసుకున్నారు. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక తాతయ్య అయితే అక్షింతలు ఇచ్చి అందరికీ కేదారేశ్వర వ్రత కథ అయితే చెప్తున్నాడు. పార్వతి పరమేశ్వరుడు కేదారేశ్వరుడు నోసుకుంటా అందరూ నోసుకుంటున్నారు. తొలి వారం అయిపోయింది, రెండో వారంలో నోసుకుంటుంటే అక్క అందరు నోసుకుంటున్నారు. మనం కూడా కథ మొత్తం విన్న తరువాత ఇంకా ఇంటికి వచ్చి అక్షింతలు ఇచ్చారు కదా, ఆ అక్షింతల్ని శివుడు పార్వతి పటాల మీద వేసుకొని దండం పెట్టుకొని పూజ అయితే ముగించుకుంటాము. ఇంక తర్వాత అమ్మ నాన్న భోజనం చేసి నోము దారాలను అయితే కట్టుకుంటారు. ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి అన్నాను కదా ఫుల్గా, అందుకని భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేరు అని చెప్పేసి ఇలా ప్లేట్లోనే పెట్టేసి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు అమ్మ వాళ్ళు. ఈ సంవత్సరానికి అయితే ఇలా జరుపుకున్నాం నోములు. వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఆ శివయ్యని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.